నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. తన జీవితంలో 2 సార్లు కంటతడి పెట్టుకున్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. అమ్మ గుర్తుకొచ్చినప్పుడు కంటతడి పెట్టుకున్నానని చెప్పారు. తాను తన అమ్మను చూడలేదని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. రెండోది, తనను బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి పిలిచి ఉపరాష్ట్రపతిని చేసినప్పుడు తనకు రాజకీయాల నుంచి వైదొలకడం ఇష్టం లేక కంటతడి పెట్టుకున్నానని ఆయన అన్నారు. కార్మికులతో కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామని బీజేపీ స్టేట్ చీఫ్ పివిఎన్ మాధవ్ అన్నారు. విశాఖ ఉక్కును సెయిల్ లో విలీనం చేసేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. గుంటూరు ఛాయ్ పే చర్చలో ఆయన మాట్లాడారు. కేంద్రం ప్యాకేజ్ ఇచ్చి మరీ స్టీల్ ప్లాంట్ ను కాపాడిందన్న ఆయన ఉత్పత్తి పెంచి లాభాల బాట పట్టిస్తామన్నారు. ఇండియాలో గత కొన్ని నెలలుగా యూపీఐ వినియోగం శరవేగంగా పెరుగుతుంది. ఈ క్రమంలోనే డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ నెల 2న ఒకే రోజులో ఏకంగా 70 కోట్ల లావాదేవీల మైల్ స్టోన్ తొలిసారిగా అధిగమించి ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. ఈ పరిణామం భారతదేశాన్ని రియల్ టైం చెల్లింపుల రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టింది. ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వాదనల సందర్భంగా వివేక హత్య కేసు విచారణ పూర్తయిందని సిబిఐ సుప్రీంకు చెప్పింది. ఈ నేపథ్యంలో విచారణ పూర్తయితే బాధ్యులుగా ఎవరిని గుర్తించినట్టు? హత్య వెనుకున్న సూత్రధారులెవరు, పాత్రధారులెవరు, ఎందుకు హత్య చేశారు? సుప్రీం ఆదేశిస్తే మరోసారి విచారణ చేస్తామని చెప్పడం వెనుకున్న ఆంతర్యం ఏంటి? ఈ వివరాలు ఎందుకు బహిర్గతం చేయలేదు అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు రాష్ట్రంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10 వరకు డ్రంక్ అండ్ డ్రైవ్, 11 నుంచి 17 వరకు హై స్పీడ్, 18 నుంచి 24 వరకు హెల్మెట్ లేకుండా చేసే ప్రయాణాలపై డ్రైవ్లు చేపడతామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ నెల 25 నుంచి 35 వరకు బ్లాక్ స్పాట్లను గుర్తించేందుకు డ్రైవ్ చేపట్టనున్నారు. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ ను వేలెత్తి చూపడంతో నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీలో దీనిపై జరిగే చర్చకు కేసీఆర్ హాజరై సమాధానం చెబుతారా లేదా అనేది చూడాలి. కాళేశ్వరం అక్రమాల్లో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రులు నిన్న మంత్రివర్గ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో సర్కార్ కేసీఆర్, హరీష్ రావు, ఈటెల ఇతర అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది చర్చనీయాంశమైంది. ప్రజల కోసం మరోసారి పదవి త్యాగానికైనా రెడీ అని అన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మంత్రి పదవి ఇస్తానంటేనే కాంగ్రెస్ లోకి వచ్చానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్లకు మంత్రి పదవి ఇచ్చి తనను దూరం పెట్టారని మండిపడ్డారు. పదవుల కోసం కాళ్లు పట్టుకునే నైజం తనది కాదని ఆయన అన్నారు. ఇకపై తాను ఎంత దూరమైనా వెళ్తానని, మనసు చంపుకొని బతకడం తన వల్ల కాదని కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంపై పూర్తి నివేదిక బయట పెడితే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతామని హరీష్ రావు హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని కాళేశ్వరం అక్రమాలంటూ తప్పుడు నివేదికలు తీసుకొచ్చారని ఆరోపించారు. నిన్నటి నివేదిక అబద్దాలు, రాజకీయ దురుద్దేశంతో కుట్రపూరితంగా ఉందని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రైతులకు ఎరువులు అందక ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పాలనను సీఎం రేవంత్ గాలికి వదిలేశారన్నారు. నిజమైన భారతీయుడు ఇలా మాట్లాడారంటూ రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ స్పందించారు. నిజమైన దేశభక్తుడు ఎవరో సుప్రీంకోర్టు డిసైడ్ చేయలేదన్న ఆమె, రాహుల్ గాంధీ ఎప్పటికీ దేశంపై ప్రేమ, గౌరవంతోనే మాట్లాడతారన్నారు. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆయన బాధ్యత అని, కానీ ఆయన ప్రశ్నిస్తే ప్రభుత్వం సమాధానం చెప్పదని ప్రియాంక వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ పట్టణంలో క్లౌడ్ బర్స్ట్ ధాటికి కొండ చర్యలు విరిగిపడ్డాయి. భారీ వరద ప్రవాహం వందలాది ఇళ్లను ముంచేసింది. ప్రజలు హాహాకారాలతో ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కొనసాగించడానికి భారతే కారణమని ట్రంప్ కు ఇండియన్ ఆర్మీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. 1954-71 వరకు అమెరికా పాకిస్తాన్ కు 2 బిలియన్ల విలువైన ఆయుధాలు సప్లై చేసిందనే పవర్ క్లిప్పింగ్ ను ఈస్టర్న్ కమాండ్ ట్వీట్ చేసింది. అమెరికా ఆయుధాలతో ఈస్ట్ పాక్ ప్రస్తుతం బంగ్లాదేశ్ లో దాడులు చేసిందని ఆ క్లిప్పింగ్ లో ఉంది. దీంతో యుఎస్ ద్వంద్వ వైఖరిని భారత ఆర్మీ బయట పెట్టినట్లయింది. తాము కష్టపడుతున్నందుకే వేతనాలు పెంచమని అడుగుతున్నామని టాలీవుడ్ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ తెలిపారు. ఏటా 30% వేతనాలు పెంచుతామని గతంలో హామీ ఇచ్చి మాట తప్పారని ఆరోపించారు. చర్చలకు పిలవకుండా ఇష్యూ చేస్తున్నారన్నారు. తాము సమ్మెకు వెళ్లట్లేదని, వేతనాలు 30% పెంచి ఇస్తామన్న వాళ్లతో షూటింగ్లు జరుగుతున్నాయని చెప్పారు. చిన్న నిర్మాతలకు నష్టం లేకుండా చూస్తామన్నారు.
టాలీవుడ్ లో ఎంప్లాయీస్ యూనియన్ వేతనాల పంచాయతీ మెగాస్టార్ చిరంజీవి వద్దకు చేరింది. 30% వేతనాలు పెంచాలని ఫిలిం ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. అటు వీరితో సంబంధం లేకుండా సొంతంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటామని నిర్మాతలు ప్రకటించారు. ఫెడరేషన్ కోరినట్లుగా వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు ఇవాళ సాయంత్రం ఈ విషయంపై మరోసారి చర్చించేందుకు మెగాస్టార్ చిరంజీవితో సమావేశం కానున్నారు. వార్ 2 సినిమా విడుదల నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తుంది. ఈ స్క్వేర్ ఇండియా మ్యాగజైన్ తన కవర్ పేజీపై ఎన్టీఆర్ ఫోటోను ముద్రించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. భారతీయ సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరో ఎన్టీఆర్ ఫోటోను తొలిసారిగా ముద్రిస్తున్నామని మ్యాగజైన్ ట్వీట్ చేసింది. ఈ ఫోటో షూట్ కోసం యంగ్ టైగర్ దుబాయ్ కి వెళ్లారు. కాగా మ్యాగజైన్ కు ఫోటో ఇవ్వడం తారక్ కు ఇదే తొలిసారి. ఇంగ్లాండ్ లో ముగిసిన టెస్ట్ సిరీస్ లో భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన శుభమన్ గిల్ అసాధారణ ప్రదర్శనతో అందరినీ అబ్బురపరిచాడు. బ్యాటర్ గా నాయకుడిగా అద్వితీయ ప్రతిభ కనపరిచిన గిల్ పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ప్రశంసల వర్షం కురిపించారు. గిల్ ప్రదర్శన నమ్మశక్యంగా లేదని, అతను జట్టును పూర్తిగా తన భుజాలపై మోశాడని కనేరియా కొనియాడాడు.